UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను ఆగం చేస్తున్నాయి. కుంభవృష్టి వానలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు రైలు మార్గాలు తెగిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం, మహబూబానగర్ జిల్లాల్లో వరదలు పోటెత్తాయి. నదులు ఉగ్ర రూపం దాల్చాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. రైల్వే లైన్ కింద ఉన్న వంతెనలు కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. జాతీయ రహదారి కోతకు గురి కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య 24 గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. వరదల ధాటికి చాలా జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరదల్లో కొట్టుకుపోయి ఇప్పటికే పలువురు మృత్యువాత పడ్డారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల సాయం ప్రకటించిన ప్రభుత్వం దానిని 5 లక్షలకు పెంచింది. తాజాగా రైతుల కోసం సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వరదల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. అనంతరం మంత్రులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షోభ సమయంలో మంత్రులంతా ప్రజల వద్ద ఉండాలని, పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. పంట నష్టం వివరాలు సేకరిస్తున్నామని, నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి 10,000 చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. విపత్తులు వచ్చినప్పుడు సాయం చేసేందుకు రాష్ట్రంలోని 8 ప్రాంతాల్లో విపత్తు బృందాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వరదల ధాటికి ఇప్పటి వరకు 16 మంది మరణించారని తెలిపారు. 5,430 కోట్లు నష్టం జరిగిందని పేర్కొన్నారు. వరద బాధితులు సర్వం కోల్పోయారన్నారు. వారికి ఆహారం, తాగునీరు, ఔషధాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ వరదలను జాతీయ విపత్తుగా పరిగణించి నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. కష్టాల్లో ఉన్న ప్రజల వద్దకు వెళ్లడం కేసీఆర్ బాధ్యత. ప్రజలకు కష్టం వస్తే ప్రభుత్వం కంటే ముందు ప్రతిపక్ష నేతలే వెళ్లాలన్నారు. కానీ కేటీఆర్ ట్విట్టర్ ద్వారానే మాట్లాడారు. కేటీఆర్ అమెరికాలో ఉండి ఇక్కడ మంత్రులు పట్టించుకోలేదని కేటీఆర్ ఎలా చెప్తారని ప్రశ్నించారు. ప్రజలకు కష్టం వచ్చినా కేసీఆర్ స్పందించరు, పలకరించరు. బీఆర్ఎస్ నేతల వైఖరి వల్ల ప్రజలు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముందుకొచ్చి నైతిక మద్దతు ఇచ్చారని తెలిపారు. వరద సమయంలో బురద రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate.